ఈరోజు మా ఇంట్లో చేసిన పూరీలు చూస్తే మీరు వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోతారు. పొంగు పొంగు వచ్చిన పూరీలు, పక్కనే కర్రీ, చివర్లో తిన్న ఎక్స్ప్రెషన్స్ మాత్రం మిస్ అవ్వకండి. ఈరోజు మార్నింగ్ నుంచే ఏదైనా మంచి టిఫిన్ చేసుకుందాం అనిపించింది. ఎందుకంటే పిల్లలకు హాలిడేస్ కదా, ఇంటి దగ్గర ఉంటారు, ఏం వండినా ఇష్టంగా తింటారు. అందులో పూరీలు ఇంకా ఇష్టం. అందుకనే అందరికీ ఇష్టమైన పూరీలే చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. గిన్నెలో గోధుమ పిండి వేసుకుని, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకుని, కొన్ని నీళ్లు పోస్తూ చేత్తో నెమ్మదిగా పిండి అయితే కలిపేసుకున్నాను. పిండి అయితే దూదిలా మెత్తగా అయితే వచ్చింది. పూరీలకి సరిపోయేలా కర్రీ కూడా ఉండాలి కదా, అందుకని ముందే అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఈ పూరీ కర్రీ వల్లే పూరీకి ఇంకా టేస్ట్ డబుల్ అవుతుంది. అలా కర్రీ వండేసి పక్కన అయితే పెట్టేశాను. ఈ పూరీ కర్రీకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువేండి మా ఇంట్లో. తర్వాత బాగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను. మనం పూరీలు రీఫ్రై చేయడానికి ఆయిల్ వేడి చేస్తాం కదా, ఆ ఆయిల్లో ఒక్కో ఉండని ముంచి గుండ్రంగా ఒత్తుకుని ఆ ఆయిల్లో వేసామంటే ఒక్కో పూరి ఇలా బంతిలో వస్తుంటే చూడడానికి కూడా బాగుంటుంది. అంతా రెడీ అయ్యాక వేడివేడి పూరీలు ప్లేట్లో పెట్టుకుని పక్కనే కర్రీ వేసుకుని ఫ్యామిలీ మొత్తం కూర్చుని తింటే ఉంటుంది. ఆ మొదట మొక్క నోట్లో వేసుకున్నాక వచ్చిన టేస్ట్ అయితే అబ్బా, ఇంకో 2 పూరీలు ఆటోమేటిక్గా తినేస్తాము. నా వీడియో నచ్చితే లైక్ చేయొచ్చుగా.